ప్రసాదం తినొచ్చా? సీ ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 8 ఈజ్ వెరీ 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 క్లియర్ అబౌట్ వాట్ ఇట్ హ్యాస్ టు సే, వాట్ గాడ్ హ్యాస్ టు సే. నువ్వు ఐడల్ ముందర పెట్టినంత మాత్రాన అది నువ్వు తింటే నువ్వు డిఫైల్ అయిపోతావా? లేదు కదా. నువ్వు అపవిత్రపరచబడతావా? లేదు కదా. నీ విశ్వాసంకి ఏమైనా దెబ్బ తగులుతుందా? లేదు. అట్లాంటప్పుడు నువ్వు తింటే ఏమి, తినకపోతే ఏమి? నువ్వేమైనా బిలీవ్ చేస్తున్నావా? లేదు కదా. మరి నువ్వేమైనా కన్విక్ట్ అవుతున్నావా? అంటే వాళ్ళకి నువ్వు చెప్తా ఉన్నావా? మద్దతు ఇస్తున్నావా నువ్వు? అంటే దీన్ని నేను పుచ్చుకోవడం వల్ల నీ దేవుడిని నమ్ముతున్నానని నువ్వు మద్దతు ఇస్తున్నావా? లేదు కదా. అట్లాంటప్పుడు దాన్ని తింటే ఏమి, తినకపోతే ఏమి అని వాక్యం ఉంది. ఇంకా కంటిన్యూషన్లో ఏముంటుందంటే, ఒకవేళ కొత్తగా ఎవరైనా కొత్తగా విశ్వాసంలోకి వచ్చుంటే, కొత్తగా దేవుడిని నమ్ముకునింటే వాళ్ళకి అయ్యా ఏంది మరి దేవుడు ఒక్కడే అని చెప్తాడు, మరి దేవుడు అంటే వేరే దేవుళ్ళకి పెట్టింది తింటా ఉన్నాడు ఏంది అని అనుకుంటారు కదా. ఒకవేళ వాడు అంత విశ్వాసంలో వాడు బలంగా లేడు, దేవుడిని ఇంకా అర్థం చేసుకోలేదు వాడు కాబట్టి, వాని నిమిత్తము వాడు నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు అవాయిడ్ చేస్తే అవాయిడ్ చెయ్యి. అట్లని వీడు ఉన్నప్పుడు నువ్వు అవాయిడ్ చేసి వాడు లేనప్పుడు తింటే మళ్ళీ అది వానికి తెలిసి వాడేమనుకుంటాడు, నువ్వు హిపోక్రైట్ అనుకుంటాడు. సో ఏదో ఒక డెసిషన్ తీసుకొని దాంట్లో ఉండమనే అర్థము. అంటే నువ్వు తిన్నంత మాత్రాన అక్కడ ప్రాబ్లం ఏం లేదు, నువ్వు తినకపోయినా ప్రాబ్లం ఏం లేదు. కానీ ఈ నువ్వు హిపోక్రైట్గా అంటే నిన్ను నువ్వు చూయించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు విశ్వాసంలో వీక్ అయినప్పుడు నువ్వు వాళ్ళ కోసం అవాయిడ్ చేస్తే బెటర్ కదా అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మరి తిన్నా ప్రాబ్లం లేదు, తినకపోయినా ప్రాబ్లం లేదంటే ఇప్పుడు ఐఎమ్ క్రిస్టియన్, ఐఎమ్ ఆల్సో అ బోర్న్ అగైన్ క్రిస్టియన్. ప్రసాదాలు తింటే ఏంది, తినకపోతే అంటే ఏం లేదు. ఐ డోంట్ మైండ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ మాకున్న ఫ్రెండ్స్ కానీ, మా అమ్మ వాళ్ళకున్న ఫ్రెండ్స్ కానీ, ఎవరైనా కానీ మరి ఆఫర్ చేసినప్పుడు దే విల్ నాట్ ఇంపోజ్. వాళ్ళు ఎవరు కూడా అడగరు. అంటే ఇది తినడం వల్ల నువ్వు కూడా మా దేవుడిని నమ్ముతావు అని మేము అనుకుంటాము, కొంచెం తింటావా అని ఎవ్వరు ఇవ్వరు. దే నో దాట్ వీఆర్ పీపుల్ ఆఫ్ డిఫరెంట్ ఫెయిత్. బట్ వెన్ దే ఆఫర్ ఇట్ యూ, నేనే చేశానమ్మా, స్వీట్ అనుకొని తినరాదా, ఏమవుతుంది, నువ్వు ఎటు ఏం నమ్మవు కదా, స్వీట్ అనుకొని తిను, నేనే వండాను, దట్స్ ఆల్ హ్యుమానిటీ. చక్కగా అంటే అక్కడ క్లియర్గా దే విల్ టెల్ దట్ నువ్వు ఎటు నమ్మవు కదా, నేను తిను, ఏమవుతుంది, అంతే. యు సీ, దే విల్ నెవర్ ఇంపోజ్ యూ. ఇప్పుడు జరిగేటటువంటి డిస్కషన్స్, ఈ వల్గారిటీ అట్మోస్ట్ లెవెల్లో వీఆర్ వాచింగ్ అని, వీ హ్యావెంట్ గ్రోన్ అప్ లైక్ దాట్. We haven't grown up like that. And eating whatever is offered to the idols is not going to defile your faith. That is the point that you have to know. So if I am a person stronger in my faith, అక్కడ ఇంకొక వీక్ అంటే పౌలు చెప్పినట్టు ఒక వీకర్ పర్సన్ లేకపోతే కొత్తగా విశ్వాసంలోకి వచ్చిన వాడు ఎవరైనా కూడా ఉంటే, ఏంటి జ్వల నువ్వు ప్రసాదం తింటావు అని అంటే, నేను వాళ్ళకి ఏం చెప్తానంటే, దానివల్ల నా విశ్వాసం ఏమి తక్కువ అయిపోదు. సో నా ఫ్రెండ్ కదా, ఆమె ఉండిందంటే ఇచ్చింది నేను తిన్నాను అని చెప్తాను. సో వానికి ఒక క్లారిటీ ఇస్తా కానీ వాని నిమిత్తము నన్ను నేను హిపోక్రైట్గా నేను చేసుకోను. అట్ ద సేమ్ టైం వాడిని కూడా హిపోక్రైట్గా ఉండని ఎంకరేజ్ చేయను. సో అక్కడ టేకింగ్ దట్ ఛాన్స్ యూ కెన్ ఎంపవర్ హిమ్ ఆల్సో కదా. అంటే పౌలు కూడా చెప్పింది అదే, పౌలు మాటని కాదని ఇక్కడ మనం చెప్పేదేం లేదు. పౌలు కూడా అదే చెప్పింది, ఇంకా డీప్గా చెప్పాడు, ఇంకా క్లియర్గా చెప్పాడు. సో ఇంకా చాలా విషయాలు చెప్పాడు. సో ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 8లో ఇంత క్లియర్గా ఉన్నప్పుడు మళ్ళీ దాని గురించి డిస్కషన్ ఎందుకు? నువ్వు తింటే డిఫైల్ అయిపోతావా? లేదు. నువ్వు తింటే నీ విశ్వాసాన్ని వదిలేసినట్ట? లేదు. అయితే అంటే మరి ఇంకొక డిబేట్స్లో మనం విన్నట్టు, తినటం వల్ల నేను కూడా విశ్వసిస్తున్నాను అని మద్దతు ఇచ్చినట్టు అనేటటువంటి ఒక మాట విన్నాను. తినటం వల్ల మనం ఏమైనా చెప్తున్నామా వాళ్ళకి? లేదు కదా. అంటే నువ్వు వచ్చి ఆఫర్ చేయడమే అట్లా ఆఫర్ చేసినప్పుడు ఐ కెన్ రిఫ్యూజ్. ఇక్కడ కాంటెక్స్ట్ బేస్డ్ అది. అక్కడ ఆ కాంటెక్స్ట్ డిబేట్లో వచ్చిన కాంటెక్స్ట్ ఏంటంటే, ఒకరు అంటే రైట్ నౌ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ, విల్ యూ యాక్సెప్ట్ అంటే హీ సేస్ నో, నేను తినను, ఎందుకంటే నేను తినడం వల్ల నేను మద్దతు ఇస్తున్నాను. అంటే డోంట్ డూ ఇట్ యాజ్ అ ఛాలెంజ్, అది అక్కడ అర్థం. డోంట్ డూ ఇట్ యాజ్ అ ఛాలెంజ్ అని. సో ఈవెన్ హీ వాస్ క్లియర్ అబౌట్ వాట్ హీ వాస్ సెయింగ్. అట్లా కాదు, మనకు బైబిల్లో ఏముంది అని అంటే, ఇఫ్ యూ ఈట్ దట్ ఈస్ నాట్ గోయింగ్ టు డిఫైల్ యువర్ ఫెయిత్. అసలు మనం ఆ ప్రసాదం తినే పరిస్థితి ఎందుకు వస్తుంది? ప్రసాదం ఎక్కడ ఆఫర్ చేస్తారు? గుడిలో ఆఫర్ చేస్తారు. నువ్వు గుడికి పోతావే అనుకో, ఎవరితోనైనా తోడు పోయినావే అనుకో, వాళ్ళు ఇస్తే తింటావా, తినేది తినంది నీ చాయిస్. దానివల్ల నువ్వేనా నమ్ముతున్నావా? లేదు. ఒకవేళ నువ్వు ఇప్పుడు ఒకవేళ పని కట్టుకొని వెళ్తావా? వెళ్ళవు కదా. మరి నీకు ప్రసాదం ఎవరు ఆఫర్ చేసేది? పండుగలని అదని ఇదని పండుగలప్పుడు ఎవరైనా ఏం చేస్తారు? వాళ్ళ ఇళ్లలో కదా వాళ్ళు వంట చేస్తారు. వాళ్ళు దాంట్లో ఒక పోర్షన్ అనేది వాళ్ళు దేవుళ్ళకి తీసి వాళ్ళు ఆఫర్ చేసుకుంటూ ఉండొచ్చు. కానీ వాళ్ళు సపరేట్గా వాళ్ళు తినడం కోసం, వాళ్ళ పిల్లలు తినడం కోసం కూడా వండి పెట్టుకుంటారు కదా. మరి అట్లాంటిది నైబర్హుడ్లో కానీ ఎవరికైనా పంచితే వాళ్ళు వేరే రిలీజియన్ వాళ్ళు కదా, వాళ్ళు ఇచ్చింది మనం ఎందుకు తినాలి అని అనుకోవడంలో అది మూర్ఖత్వమే అవుతుంది.
నువ్వు అంతగా కావాలంటే దేవా ఈ ఆహారాన్ని పరిశుద్ధపరచు అనుకోని నువ్వు తినొచ్చు కదా! అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద పర్స్పెక్టివ్ అండ్ ద ఫెయిత్ దట్ యూ హ్యావ్ ఇన్ గాడ్. సో ఈస్ దట్ గోయింగ్ టు మేక్ మీ ఎనీ లెస్సర్ ఇన్ మై ఫెయిత్? నో. దెన్ వాట్స్ ద పాయింట్ ఆఫ్ డిస్కసింగ్ ఆల్ దీస్ థింగ్స్? దాని గురించి పెద్ద డిబేట్‌లని, దాని గురించి అనవసరమైనటువంటి వాదనలు, విమర్శలు. సో ఇట్లాంటి స్టేట్మెంట్ మరి ఇవ్వటంలో వీళ్ళు ఏ శాఖకి పోతారో ఏమో! ఇట్లాంటియన్నీ నేర్చుకుంటారు అని అని అనుకోవచ్చు. అలా అని గో అండ్ డూ ఇట్. ఎవరైతే ఇస్తారో దాన్ని తినండి. దీన్ని ఐడల్స్‌కి పెట్టిందల్లా మీరు పోయి తినొచ్చు అనేటటువంటిది ఐ యామ్ నాట్ స్టేటింగ్ థాట్. అట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు నేను. అట్లాంటి స్టేట్మెంట్ కూడా నేను ఇవ్వడం లేదు. ఇట్ ఈస్ యువర్ చాయిస్ అని బైబిల్ చెప్తుంది. ఇట్ ఈస్ యువర్ చాయిస్ అని నేను కూడా అదే చెప్తున్నాను. అంటే ఇట్ ఈస్ యువర్ పర్స్పెక్టివ్ to understand what the word of God has to say. And the word of God clearly states that eating something that is offered to the idols is not going to defile your faith. నీ విశ్వాసాన్ని మరి విగ్రహాలకి అర్పించడం తినటం వల్ల నీ విశ్వాసము ఏమాత్రము కూడా తగ్గిపోదు అన్నటువంటి స్టేట్మెంట్ బైబిల్లో ఉంది. 1 కొరింథీయులు 8వ అధ్యాయంలో వెళ్ళి చదువుకొని దేవా నాకు దీన్ని ఎక్స్‌ప్లెయిన్ చెయ్యని అర్థం చేసుకుంటే మంచిది. అంతే.